నమస్తే, నేను ఇందు. బైబిల్, భగవద్గీత, ఖురాన్ అన్ని మతాలలో కామన్గా ఉండే అంశం ఏంటి? మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం ఇందు. సార్, మరి బైబిల్, ఖురాన్, భగవద్గీత ఈ అన్ని మతాలలో కామన్గా ఉండే కీలకమైన అంశం ఏంటంటారు? ఈ మూడు మతాలనే కాదు, హిందూ, క్రైస్తవ, ఇస్లాం మతం అనే కాదు, జొరాస్ట్రియన్, జైనిజం, బుద్ధిజం అన్ని మతాలు కామన్ గా ఉండేది ఒకటే, సేవ, సౌభాతృత్వం. అందరూ ఒకళ్ళొకళ్ళు సోదర సోదరిమణుల కలిసి ఉండండి, యూనిటీ, ఐక్యత. తర్వాత ఇవన్నీ మానవ సేవే మాధవ సేవ. ఇవన్నీ దాటిన తర్వాత మనలో ఉన్నటువంటి భావాన్ని గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీకి తిప్పారు. అంటే ఈ డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ ఉంటుంది, చాదస్తబద్ధమైనటువంటి పద్ధతి. దాంట్లో ఈ మతాలు ఏవి చెప్పలా. డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీని మతాలు ఎప్పుడు బోధించవు, ఏ మతం బోధించవు. ఆ మతంలో ఉన్నటువంటి అంశాలని తీసుకొని స్వార్థపరులైనటువంటి ప్రవచనకారులు, స్వార్థపరులైనటువంటి స్వామీజీలు, బాబాలు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుగుణంగా చెప్పడం కోసం యథాతథంగా చెప్పకుండా పాస్టర్లు, అలాగే వీళ్ళని హజరత్లు అంటాం, ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది, అందరూ ఉండరు. యథాతథంగా బైబిల్ యథాతథంగా ఏది చెప్పరన్నమాట. అలాగా ఎప్పుడైతే హిందూ మతం భగవద్గీతను కానీ, అది టాటాలజీ అంటాం. ఇవన్నీ కూడా మతం అనేటటువంటిది టాటాలజీ. టాటాలజీ అంటే ఏంటి? ఎవరికి ఎలా అర్థమవుతుందో వాళ్ళకి అలాగ అర్థమవుతుంది. ఒక సమయం, ఒక సందర్భంలో ఇది కరెక్ట్ అని వస్తుంది, ఇంకో సందర్భంలో ఇది రాంగ్ అని వస్తుంది. దానికి ఒక ఇతమిత్తమైనటువంటి యూనివర్సల్ సత్యం లాగా ఎప్పుడు ఉండదు అది. అందువలన మతాన్ని గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీగా తీసుకొచ్చారు చక్కగా. అంటే భగవంతుడితో లింక్ అయినప్పుడు మాత్రమే అది సత్యం అవుతుంది. ఉదాహరణకి కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడంటే, బ్రహ్మ మిథ్య, జగత్తు సత్యం అంటాడు. కార్ల్ మార్క్స్, కమ్యూనిజానికి లీడర్ అయినటువంటి కార్ల్ మార్క్స్, ఆయన ఈ కనిపించే ప్రపంచమే సత్యం, కనిపించని దేవుడు మిథ్య అంటాడు. హిందూ మతంలో ఉన్నటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తారంటే, బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య అన్నారు. ఒరే నాయన, ఈ ప్రపంచం అంతా మళ్ళీ కళ్ళలాగా మాయమైపోతుంది, ఇది మిథ్య, జగత్తు మిథ్య, బ్రహ్మ కనిపించని దేవుడు సత్యం అన్నాడు. కానీ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు మొత్తం ఈ అన్ని మతాలని సమన్వయపరిచినటువంటి ఆయన, ఆనంద మార్గ గురుదేవులు ప్రచారక సంఘం గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ సుభాష్ చంద్రబోస్కి మేనల్లుడు ఆయన. మన దేశానికి స్వాతంత్రం రావడానికి కారకులు ఆయన. అలాగే ప్రౌట్ అని ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అని ఒక థియరీని ఇచ్చారు ఆయన ఎకనామిక్స్ లో. ఆ ఎకనామిక్స్ లో ఇచ్చినటువంటి ఆ థియరీని సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ రవి భాత్రా, ఇప్పుడు ఇంకా బతికున్నాడు ఆయన, 90 సంవత్సరాలు. ఆయన ఈ ప్రగతిశీలక ప్రయోజక తత్వం అనేటటువంటి ప్రౌట్ని పట్టుకెళ్ళి ఆయన ఏం చేశారు, నోబెల్ ప్రైజ్ టీమ్కి సబ్మిట్ చేస్తే ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మీరందరూ కూడా గూగుల్ చేసి చూసుకోవచ్చు. 1993 నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ ఎకనామిక్స్ డాక్టర్ రవి భాత్రా అని కొట్టగానే వచ్చేస్తుంది. అంటే అలా ఉండాలి, ఎలాగా మొత్తం గురువులు చెప్పేది. అలాగే మైక్రోవైటా, కాన్సెప్ట్ ఆఫ్ మైక్రోవైటా ఇన్ సైన్స్ అని ఇచ్చారు. అంటే ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం కాదు అని ఇప్పుడు మనం అందరం నమ్ముతున్నాం. ఆ ఎలక్ట్రాన్ సూక్ష్మ పదార్థం అనుకుంటున్నాం, దానికంటే అతి సూక్ష్మమైనటువంటి పదార్థం ఉంది, ఎలక్ట్రాన్ కూడా విచ్ఛిన్నం చేయొచ్చు. ఆ వచ్చేదే మైక్రోవైటం సింగులర్, మైక్రోవైటా ప్లోరల్ అని ఇచ్చాడు ఆయన. అలాగే దాన్ని ఇప్పుడు గాడ్ పార్టికల్ అని ఇతర ఫిజిస్టులు అంతా కూడా ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని 1950 టైంలో అది ప్రపోజల్ అయితే ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ హైపోథసిస్ అయ్యి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, తర్వాత MIT యూనివర్సిటీ USA, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, వీటిలో అది సిలబస్ గా తీసుకున్నారు. అలాగే నవ్య మానవతా విద్యా విధానం అని గురుకుల శిక్షణ, న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఉంటుంది. అది మన గురువులు హిందూ మతంలో మనకి ఈ యొక్క గురు శిష్యుల సంవాదం శిక్షణ ఉండేది. దాన్ని మెకాలే వచ్చి గవర్నర్ బ్రిటిష్ ఆయన వచ్చి దాన్ని గురుకుల వ్యవస్థను నాశనం చేసి ఇంగ్లీష్ మీడియం వ్యవస్థను తీసుకొచ్చారు, మెకాలే సిస్టమ్. దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తూ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు
ఒక 50 years బ్యాక్ నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీ అని నవ్య మానవతా విద్యా విధానం గురించి ఇస్తే రొమానియన్ గవర్నమెంట్ ఆ రోజే ఇంప్లిమెంట్ చేసుకుంది. నరేంద్ర మోడీ గారు 2 సంవత్సరాల క్రితం ఇప్పుడు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చిందే పెట్టారు. ఇప్పుడు మనకున్న న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు మన పిల్లలందరూ చదువుతున్నది మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్, బ్రిటిష్ సిస్టమ్ తీసి పడేసాం మనం. మోడీ గారు తీసేసి ఇప్పుడు ఈ యొక్క నియో హ్యూమనిస్టిక్ ప్రభాత్ రంజన్ సర్కార్ ఇచ్చిందే మనం పాటిస్తున్నాం. ఈ విధంగా ఉండాల అన్ని మతాలని. ఒక పరమహంస యోగానందుల వారు, ఒక రమణ మహర్షి, ఒక లహరి మహర్షుడు. ఇప్పుడు పరమహంస యోగానందుల్ని ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ద బెస్ట్ అంటాం. జీసస్ క్రైస్ట్ ని క్రైస్తవ మతంలో ఉన్న జీసస్ క్రైస్ట్ ని హిందూ మతంలో ఉన్నటువంటి కృష్ణుడిని ఇద్దరిని బ్లెండ్ చేసి ఇద్దరు ఒకటే అని ఆయన చక్కగా రాశారు. ఆయన అందువల్లనే ఫాదర్ ఆఫ్ ద బెస్ట్ అంటారు. అలాగే స్వామి వివేకానందుల వారు ఏ మతం గురించి ఉండదు, సర్వమత సమ్మేళనంలో తనదంటూ ఒక ముద్ర వేసుకున్నారు. కాబట్టి అన్ని మతాల సారము ఎవరు తీసుకున్నా లా ఇల్లా ఇల్లల్లా మహమ్మదు రసూలుల్లా అల్లాహు అక్బర్ అల్లా అంటాం మనం కలిమా. ఎక్కడ మనము ఈ యొక్క ఇస్లాం మతంలో నమో అర్యంతాణం నమో సిద్ధాణం అని చెప్పి జైన మతంలో చెబుతాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్ అంటాం హిందూ మతంలో. ఓ లార్డ్ అని చెప్పి ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ ద సిన్నర్, ఐఎమ్ ద సిన్నర్, ఐఎమ్ ద సిన్నర్, ఐ కమిటెడ్ సమ్ సిన్స్, ఓ ఫాదర్ ప్లీజ్ ఫర్గివ్ మీ అని చేస్తున్నారు క్రైస్తవులు. ఈ ప్రార్థన తప్పు. ఎందువలనంటే మనం చేసేటటువంటి ప్రార్థన ఎలా ఉండాలంటే క్రైస్తవ ప్రార్థన నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నేను పాపం చేస్తున్నాను ప్రభువా నన్ను మన్నించు ప్రభువా అని అంటున్నావు. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అని ఉంటుంది. యాజ్ యూ థింక్ సో యూ బికమ్. నువ్వేదైతే అది అవుతుంది. యద్భావం తద్భవతి. యాజ్ యూ సో యూ రీప్. ఏ విత్తనాలు వేస్తే ఆ చెట్టే వస్తుంది. నేను పాపిని, నేను పాపిని, నేను పాపం చేశాను అనడం వల్ల ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అనేది పాపమయ్యి మనం దాని గురించి ఆలోచిస్తున్నాం. కాబట్టి యద్భావం తద్భవతి, మనం నిజంగానే పాపలైపోతున్నాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ సిన్ అవ్వడం వల్ల మనం సిన్నర్ అయిపోతున్నాం. వాళ్ళు కూడా ఎలా ప్రార్థన చేయాలో ప్రభాత్ రంజన్ సర్కార్ గారు క్రైస్తవ ప్రార్థనలో చేసి చూపించారు. ఆయన అంటే ఎలా చేయాలా, ఓ ఫాదర్ అది హిందూ మతం చేస్తుంది, అది ఇస్లాం మతం చేస్తుంది, క్రైస్తవ మతం కూడా అదే చేస్తుంది. కానీ ఈ పాస్టర్లు అలా చేయిస్తున్నారు అనమాట కొంతమంది తెలియక. అక్కడ ఏమని చేస్తారంటే ఓ ఫాదర్ యు ఆర్ గ్రేట్ ఫాదర్, నువ్వు చాలా గొప్పవాడి, ఘనమైనటువంటి ఓ తండ్రి, నువ్వు చాలా గొప్పవాడివి, నేను కూడా నీ సంతానం చాలా గొప్పవాడిని, కాబట్టి నన్ను కరుణించు, నన్ను ఆశీర్వదించు అని అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఘనత్వము, డివినిటీ మీద ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ డివినిటీ అవుతుంది. అప్పుడు యాజ్ యూ థింక్ సో యూ బికమ్ రూల్ ప్రకారము మనం డివైన్ అవుతాం, మనం దివ్యత్వాన్ని పొందుతాం. ఇది చేయాల్సిన ప్రార్థన. పనికి మాలినటువంటి వాళ్ళందరూ తయారై హిందూ మతం మీద క్రైస్తవులు, క్రైస్తవ మతం మీద హిందువులు, ఈ ఇస్లాం మతం మీద వాళ్ళెవరో పాకిస్తాన్ వాళ్ళు చేస్తే ఇండియన్ ముస్లిమ్స్ అందరూ పాపం అలా చేయరు, మంచోళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఈ సర్వమత సమ్మేళనాన్ని తీసుకొచ్చి జొరాస్ట్రియన్, జ్యూస్ ఇవన్నీ కూడా ఈ జైనిజం, బుద్ధిజం తురియావస్థను డిఫైన్ చేయలేకపోయింది బౌద్ధ మతం. దీన్నంతా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వచ్చి దాన్ని అంతటిని ఒక గాడిని పెట్టి అన్ని మతాలని సమానంగా చేశారు. అలాగే పరమహంస యోగానందుల వారి త్యాగం, మహావతార్ బాబాజీ, మెహర్ బాబా, ఇలా మహాత్ములంతా కూడా ఏ మహాత్ములు కూడా మతాలు కొట్టుకోమనరు, లేకపోతే మతాలు ఒక మతం ఏదో గొప్ప ఒక మతం తక్కువ అని చెప్పరు, అన్ని మతాలు ఒక్కటే. సార్ మీరు అన్నట్టు చూసుకుంటే భారతదేశంలో కులం ఏదైనా మతం ఏదైనా అందరూ ఐక్యమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఉంటాం. అలాంటిది మొన్న ఆపరేషన్ సింధూర్లో చూసుకుంటే గనక మతం అరిగి మరి కాల్చి చంపారు. అంటే 26 మంది అమాయక సింధూరాలను కూడా వాళ్ళు తీసుకున్నారు. ఏ రకంగా చూడొచ్చు అంటారు దీన్ని? అది మతోన్మాదం అనమాట. అది మనం చేసింది మన ఇండియన్ ముస్లిమ్స్ కాదు. వాళ్ళు మన ఇండియన్ ముస్లిమ్స్ అక్కడ పహల్వాన్ దాడిలో అక్కడ అమ్ముకుంటున్నటువంటి కాశ్మీర్ ముస్లిమ్సే ఆ గాయపడినటువంటి వాళ్ళని ఎత్తుకొని వెళ్ళి చేర్చారు. అంటే ఇండియన్ ముస్లిమ్స్ పాపం మన యాత్రికులే వస్తేనే కానీ మాకు భుక్తి ఉండదని క్లియర్ గా చెప్పారు. అందువల్ల మేము రక్షించుకోవాలి మిమ్మల్ని, మీరు మా అతిథులు అని చెప్పారు. అందువల్ల అనిపించుకున్నారు. మరి వాళ్ళు చేసింది ఎవరంటే అది దేశం మీద దేశద్రోహులు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు చేశారు. పాకిస్తాన్ ముస్లిమ్స్ లో, పాకిస్తాన్ లో కూడా కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు చేసిన పని వల్ల మంచి వాళ్ళు ఉంటారు. మానవత్వం అనేది ఎక్కడ పోదు. అండ్ మతాలకి అతీతం మానవత్వం, అలాగే కులాలకు అతీతం. కాబట్టి అన్ని మతాల్లోనూ ఉంటారు అలాంటి మతోన్మాదం. ఇప్పుడు ఒక మతాన్ని ఒక మతం విమర్శించుకునే వాళ్ళు, రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు, మామూలుగా ఈ దేవుడు ఇది కాదు, ఆ దేవుడే కరెక్ట్ అని, ఇదంతా అమెచ్యూర్డ్ అంటారు. మెచ్యూరిటీ లేకపోవడం వల్ల చేసేది. దీన్ని పాపం ఎంతని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది?
ఐపీఎస్ ఆఫీసర్స్ చెప్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్తున్నారు అంతా ఒకటే అని. అండ్ ఇలాంటి హార్మోనల్ కమ్యూనిటీ హార్మోనీ కోసం, కమ్యూనల్ హార్మోనీ కోసం మొత్తం లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడుతుంది. అసలు ఇలాంటి అవన్నీ కూడా ఒకరినొకరు చేసుకోవద్దు అని చెప్పి ఎప్పుడు నిరంతరం మనం చేయాల్సింది ఏంటంటే ఈ మతాల కంటే కూడా అతీతంగా, కులాల కంటే అతీతంగా మనం పోలీసు వాళ్ళకి ఇప్పుడు దండం పెట్టాలి. కారణం ఏంటంటే ఇలాంటి కుల సంఘాల మీటింగులు, మతాల మీటింగులు జరుగుతున్నప్పుడు పాపం వాళ్ళు 24 hours ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఉంటూ కమిషనర్స్ కానీ డీజీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు వాళ్ళు చాలా కష్టపడతారు. చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఎన్నో ఉద్యోగాలు లా అండ్ ఆర్డర్ కోసం. నిజంగా పోలీసు వాళ్ళే నిజమైన దేవుళ్ళు అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎవరి ప్రజలు కూడా మంచి వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే హార్మోనీ, కమ్యూనల్ హార్మోనీ కోసం పోరాడతారు. కాబట్టి సర్వమతాలు, ఈ అన్ని మతాలు, ఈ 3 మతాలను అడిగిన ప్రశ్నగా చెప్పేది యూనివర్సల్ బ్రదర్హుడ్. అంటే అందరూ మనం ఒకళ్ళొకళ్ళు సోదరులు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ and I am proud of its rich and varied heritage. To my country and my people I pledge my devotion. మరి ఊరికే చదివేస్తే సరిపోద్దా? మనం ప్రేయర్లలో ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో ఆ విధంగా దే ఆర్ అవర్ ముస్లిమ్స్, ఇండియన్ ముస్లిమ్స్, అండ్ దే ఆర్ అవర్ ఇండియన్ క్రిస్టియన్స్. అండ్ ఇలాంటివన్నీ ఎవరు తీసుకొస్తారంటే, ఇవి మనం ఎంత మంచిగా ఇంటర్వ్యూ చేసినా కూడా, ఎంత మంచిగా మనం సమాధానం చెప్పినా మతోన్మాదులు ఉంటారనమాట. వాళ్ళు అంగీకరించలేరు. దే మే బి కాల్డ్ యాజ్, ఇప్పుడు సెక్యులరిజం వాళ్ళు అది వేరు, సెక్యులరిజం తీసుకొస్తారు. సెక్యులరిజం ఇస్ సంథింగ్ డిఫరెంట్, యునో. సెక్యులర్ కాబట్టి ఐ డోంట్ యాక్సెప్ట్ సెక్యులరిజం అని చెప్పేసి హిందువులు లేకపోతే క్రైస్తవులు లేకపోతే ఇస్లాం మతస్థులు అనుకోవచ్చు. సెక్యులరిజం అంటే ఏంటంటే ప్రభుత్వము అమలు చేయకూడనటువంటిది, అవలంబించకూడనటువంటి దాన్ని సెక్యులరిజం అంటారు. ఆమె హిందూ, ఆమె క్రిస్టియన్, ఆమె ముస్లిం కాదు. ప్రభుత్వం పాలసీస్ ఉంటాయి. ఆ ప్రభుత్వం పాలసీస్కి రిలీజియన్ని ప్రమోట్ చేయదు గవర్నమెంట్. కానీ మన వాళ్ళు ఏమంటారంటే రిలీజియన్ ప్రమోట్ చేయొచ్చు కదా, ఈ మతానికి హిందూ మతం చేసేటప్పుడు హిందువుల్ని ప్రకటించవచ్చు కదా, లేకపోతే క్రైస్తవులను వై ద గవర్నమెంట్ డస్. It is not the duty of the government.